ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2025 సెప్టెంబర్ మొదటి పక్షం చెప్పుకుంటున్నాం. అనగా 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగు ఫలితాలు తీసుకుంటున్నాము. ముందుగా ఈ యొక్క తులసి ఛానల్లో, శ్రీ తులసి ఛానల్లో అస్ట్రాలజీ, మెడిటేషన్, యోగా థెరపీ, మ్యూజిక్ థెరపీ ఇవన్నీ మీకు ఇంక్లూడ్ చేసి చెప్పడం జరుగుతుంది. మనకు విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్లో ఈ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే లింక్ కూడా పంపిస్తాను. ఇవి వేదంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక్కొక్క అంశము, ఆయుర్వేదము, సంగీతము, ఈ యొక్క అస్ట్రాలజీ, యోగా ఇవన్నీ కూడాను ఒక కొమ్మకు పూచిన పువ్వులు లాంటివి. వీటినన్నింటినీ కలిపి మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ఆస్వాదించి మీ జీవితాలను మీరు సద్వినియోగపరచుకోగలరని ఆశిస్తూ, వృషభ రాశి వారికి మీకు భాగ్యాధిపతి, లాభాధిపతి అయిన బృహస్పతి 2వ ఇంట్లో ఉండడం చాలా శుభప్రదం. పెద్దల ఆశీస్సు దొరుకుతుంది. తండ్రి సపోర్టు బాగా శుభ్రంగా ఉంటుంది. హ్యాపీగా జర్నీ చేయగలుగుతారు, లైఫ్ లీడ్ చేయగలుగుతారు. మూలన పడ్డ ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కూడా మీకు ఆస్తిపాస్తులు మీకు కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. రాహు వచ్చేసి మీకు దశమంలో ఉన్నాడు. ప్రయాణాలలో అలసట ఉంటుంది, కానీ ఎటవేళకు శుభం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యయంలో శని ఉన్నాడు. మీకు లాభాధిపతి, భాగ్యాధిపతి, 9th and 10th హౌస్ ప్లానెట్, భాగ్యాధిపతి, రాజ్యాధిపతి ఉన్నాడు. ఈయన లాభంలో ఉండడం మీ వృత్తిలో మీకు చాలా మంచి లాభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే కృషికి, మీరు పెట్టే ఎఫెక్ట్కి మీకు ఆనందకరమైన రిజల్ట్ వస్తుంది. తద్మూలకంగా మీరు చాలా బాగా ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు మీకు మీ రాజ్యాధిపతి, అలాగే షష్టాధిపతి, ఈయన తృతీయంలో ఉండడం కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం. కళాత్మకత అయిన యొక్క వ్యవస్థ కొంచెం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఇన్ జనరల్లీ మనకు యొక్క వృషభ రాశి వారికి కళాత్మక హృదయం ఉంటుంది. ఏదో ఒక ఆర్ట్ పైన మనకు మంచిగా పట్టు ఉంటుంది. అలాగే మీకు సాఫ్ట్వేర్ సైడ్ ఉన్న వాళ్ళకు కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. బిజినెస్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. అలాగే మనకు 2వ ఇంట్లో గురువు శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు ఇంట్లో జరగటానికి భగవంతుడు ఎంతో ఆశీర్వదించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే వృషభ రాశి వారికి చతుర్థంలో రవి, బుధులు, కేతువు ఉన్నాడు. దైవభక్తి కలుగుతుంది. ఎటగలకు బిజినెస్లో కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. బుధాదిత్య యోగం వర్తిస్తుంది. చిన్నగా నెమ్మదిగా మీరు మీ బిజినెస్లో నూతన ప్రయోగాలు చేస్తారు. సక్సెస్ రేట్ వైపు మీరు దూసుకెళ్ళే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. పంచమంలో కుజుడు ఉన్నాడు. కుజుడు ప్రభావం వల్ల మీకు సంతానానికి సంబంధించినటువంటి విషయాలు చాలా వరకు సంతాన ఫలితాలు కలగడానికి ఆస్కారాలు ఉన్నాయి. కాని వారికి పెళ్ళి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే పెళ్ళి కాని వారికి పెళ్లి ప్రయత్నాలు, పెళ్ళి అయిన వారికి వాళ్ళ పిల్లల వివాహంలో చేయాలని ఆ తాపత్రయాలలో కూడాను మీరు ఉంటారు. అన్ని విషయాలు కూడా మీరు నిశ్చలమైనటువంటి మనసుతో, దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్లే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. భూములకు సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా ఆలోచిస్తారు. వాటి విషయంలో కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి మీకు సపోర్ట్ఫుల్గా ఉంటుంది. దాంతో మీకు ఇంట్లో హ్యాపీగా ఉంటుంది. మీరు చేసే పనులలో ఎంకరేజింగ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీకు మీ జీవిత భాగస్వామికి మీరేం చేశారనే విషయాన్ని తీసుకున్నట్లయితే కొంచెం ఇబ్బంది పడతారు వాళ్ళు. ఏవో కొన్ని విషయాలు మీ బిజీ షెడ్యూల్లో మీరు ఏదైనా మాట అనటం కానీ కొంచెం నెగ్లెక్ట్ చేసినా తట్టుకోలేదు. కాబట్టి వారి విషయంలో కొంత మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వస్తి.